తెలంగాణలో ఉన్న ప్రజలకు అందరి చూపు, అందరి ఉత్కంఠ, అందరి ఆసక్తి మున్సిపల్ ఎలక్షన్‌ల లెక్కింపు రిజల్ట్ పైనే. ఏ పార్టీ గెలుస్తది? ఏ పార్టీ ఓడిపోతది? ఏది ఆధిక్యంగా ఎవరు ఎన్ని ఓట్లతో ముందంజలో ఉన్నారు అని తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంది గదా! 11 తారీఖు మున్సిపల్ ఎలక్షన్‌లో పోలింగ్ జరిగింది. 13 తారీఖు ఈరోజు రిజల్ట్. సో, ఇప్పటికి కౌంటింగ్ జరుగుతూనే ఉంది. తీన్మార్ మల్లన్న గూడా పోటీ చేయడం జరిగింది. మరి మల్లన్న ఈ మున్సిపల్ ఎలక్షన్‌లో గెలిచాడా? ఓడాడా? అని తెలుసుకోవాలని చాలా మందికి ఒక ప్రశ్నకి సమాధానం దొరక్క ఎదురు చూస్తూ ఉన్నారనమాట. తీన్మార్ మల్లన్న తరపు నుంచి టీఆర్పీ అభ్యర్థులను నియమించడం జరిగింది. సో, ప్రచార సభలలో గాని, ప్రచార రథంలో గాని బీసీల యొక్క మద్దతు మాకుంటది. 40% 40 స్థానాల్లో మేము గెలుస్తాము. బీసీలు మమ్మల్ని గెలిపిస్తారు అనేటువంటి కాన్ఫిడెంట్‌తో వాళ్ళు ఉన్నారు. ఈరోజు వచ్చిన రిజల్ట్ చూసుకుంటే మొత్తం దానికి భిన్నంగా రావడం జరిగింది. సూర్యాపేటలో 2 వార్డులలో కొన్ని ఓట్లొచ్చాయి తప్ప గెలవలేదు. మల్లన్న పార్టీ ఎక్కడ గూడా గెలవలేదు. అన్ని స్థానాల్లో ఓడిపోవడం జరిగింది. మిగతా వార్డు స్థానాలను చూసుకుంటే గనక డిపాజిట్స్ గూడా రాలేదు మల్లన్న పార్టీకి. సో, మల్లన్న యొక్క ఆఫీస్ టీమ్స్‌కి మరియు వాళ్ళ అభ్యర్థులకు ఇది ఒక నిరుత్సాహంగానే చెప్పుకోవచ్చనమాట. ఆధిక్యంగా మొదటగా విజయ దుందుబి మోగిస్తూ ముందు స్థానంలో ఉన్నటువంటి హస్తం గుర్తు మాత్రం ఒక ప్రభంజనం సృష్టించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికి కౌంటింగ్ అయితేనే ఉంది. బట్ ఇప్పటివరకు వచ్చినటువంటి రిజల్ట్ చూసుకుంటే గనక 65 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంది. విజయవంతం చేసుకుంది. టీఆర్ఎస్ 15 స్థానాల్లో గెలవడం జరిగింది. ఇక మిగతాయి 1, 2 స్థానాల్లో గెలవడం జరిగింది. వార్డు మెంబర్ల విషయానికొస్తే కాంగ్రెస్ 1346 వార్డులలో గెలవడం జరిగింది. బీఆర్ఎస్ 723, అదర్ పార్టీస్ ఇక మిగతా వాళ్ళు 253 అలా గెలవడం జరిగింది. బట్ ఇంకా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. బట్ ఇది ఇప్పటివరకు వచ్చినటువంటి అప్డేట్ అన్నమాట. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏంటంటే నిరుత్సాహానికి గురి కావడం జరిగింది. బట్ కొన్ని ప్లేస్‌లల్ల ఆ పార్టీ బాస్‌లు ఏం చెప్తున్నారంటే, పోలీసోళ్ళు మా వాళ్ళని లాక్కున్నారు. మా వాళ్ళని బలవంతంగా భయపెట్టించి మరీ ఇట్లా వాళ్ళ పార్టీలకు లాక్కున్నారు. అందుకే మా ఓట్లు పోయినాయి అది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ రిజల్ట్‌లో ఇక విజయ దుందుబి కాంగ్రెస్ గానే చెప్పుకోవచ్చనమాట. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై మీ ఒపీనియన్, మీ అభిప్రాయం ఏంటనేది ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎనీవే థాంక్ యూ సో మచ్ లిజనర్స్ అందరికి. మరొక అప్డేట్స్‌తో మీ ముందుకు రాబోతున్నా. అందరూ ఒకసారి నమస్తే, టాటా.